ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం సంచలనం రేపుతోంది. మేడిపల్లిలోని కార్యాలయంలో ఉండగా తీన్మార్ మల్లన్నపై కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఉదయం కొందరు జాగృతి సభ్యులు ప్రవేశించి ఫర్నిచర్, కంప్యూటర్లను కూడా ధ్వంసం చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. ఇక కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అలర్ట్ అయిన కార్యాలయ సిబ్బంది వారితో వాదనకు దిగారు. అది కాస్త ముదరడంతో వారిపైన దాడికి పాల్పడ్డారు. ఇక దాడి జరుగుతున్న టైంలో కార్యాలయంలోనే ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇక తీన్మార్ మల్లన్న కార్యాలయం దగ్గర అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఎవరెవరిపై దాడి జరిగింది, ఇవన్నీ తెలుసుకుందాం. అక్కడే క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ ఉన్నారు. సో రవితేజ, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు మాట్లాడడానికి, మనతో డీటెయిల్స్ ఏంటి? దాడి జరిగిన తర్వాత తీన్మార్ మల్లన్న అభిమానులు, అతని అభిమాన సంఘం అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీకే రక్షణ లేకుండా పోయింది, అధికార పార్టీ ఎమ్మెల్సీ కార్యాలయానికే రక్షణ లేకుండా పోయింది అంటూ మాత్రం తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఆందోళనకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మీరు దాడి జరిగినటువంటి సమయంలో ఉన్నారా, జరిగిన తర్వాత ఉన్నప్పుడు ఉన్నాను. జరిగేటప్పుడు ఏం జరిగింది సీన్? ఒక 35 నుంచి 40 మంది వచ్చి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. మల్లన్న డౌన్ డౌన్, మల్లన్నని ఎంత చూస్తాం అనుకుంటూ వచ్చారు. వాళ్ళ మెడలో కవిత, జాగృతి కండవలు ఉన్నాయి అందరికి. ఒక 10-15 మంది లేడీస్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా జెంట్స్ వచ్చారు. వచ్చారాకంటే ఫస్ట్ రూమ్ లో అటాక్ చేశారు. డైరెక్ట్ ఆయన రూమ్ లోకి వెళ్ళిపోయారా? ఫస్ట్ రూమ్ లో పిఏ రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో అటాక్ చేశారు. ఎవరిపైన? అక్కడ మనుషుల మీద ప్లస్ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. ఫస్ట్ సీసీ కెమెరాస్, కుర్చీలు, అన్ని వాటర్, అన్ని అద్దాలన్నీ బలగొట్టేసేసారు. రెండో దానికి వచ్చేటప్పుడు గన్మెన్లు ఆపిరు, మళ్ళీ స్టాఫ్ లోపల ఉన్న వాళ్ళు ఆపినాము. ఆపినాక 10-15 నిమిషాలు పెనుగులాట అయింది. చివరికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చేసారు అందరు నోటికి వచ్చేసరికి. అప్పుడు మల్లన్న మీదకి అటాక్ పోయారు. ఇద్దరిని ఏమైందంటే గొడవ అవుతుంటే ఇద్దరిని లోపలికి తీసుకెళ్లారు. మనల్ని లోపలికి వచ్చిరు వాళ్ళు. అప్పుడు మల్లన్నకి చేయి దెబ్బ దాకింది. మల్లన్న పైన దాడి జరిగిందా? దాగింది, చేయి దెబ్బ దాకింది. కొట్టిరు దెబ్బ. కొట్టిన తర్వాత మిగతా 20 మంది వచ్చి గొడవ దగ్గర వచ్చి బాగా లొల్లి పెడుతుంటే బాగా అన్ని రాడ్స్ కొడుతున్నారు. అప్పుడు గన్మెన్ చూసిరు. 6 రౌండ్స్ కాల్పు జరిపారు. ఓపెన్ ఫైర్. అప్పుడు వెనుక దగ్గర వాళ్ళు, లేకపోతే మల్లన్న ఈ రోజు చంపేవాళ్ళు. మల్లన్న చంపడానికి వచ్చి అత్యాయత్నం చేయడానికి వచ్చారు. ఇది 100% ఇది మర్డర్ చేయ ప్లాన్లతో వచ్చారు. చివరికి ఇది అయిపోయిన తర్వాత మల్లన్న ఇంటి అవతల ఉంటుంది ఇల్లు, ఆడిపోయారు. అప్పుడే ఇక సిఐ మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి స్పందించి ఇమీడియట్ గా అక్కడికి పోలీసులను పంపాడు. ప్రొటెక్షన్ అప్పుడు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అక్కడ కూడా తర్వాత ఇమీడియట్ గా సిపి గారితో మాట్లాడినాం. ఏసీపీ గారు వచ్చారు. అందరు పోలీసులు కూడా స్పందించేసరికి వాళ్ళు పరారా అయిపోయారు. వాళ్ళందరూ పట్టుకొని 2 దొరికిర్రు. ముడిపల్లి పిఎస్లు వాళ్ళు తీసుకుని వెళ్ళారు. ఎందుకు ఈ దాడికి కారణం ఏదై ఉండొచ్చు? మళ్ళీ నిన్న ఒక పార్టీ అనౌన్స్ చేశాడు, బీసీలకు ఒక పార్టీ ఉండాలని. బీసీ సంబరాలు చేస్తున్నారు అని కొంత మాట్లాడిండు. బీసీలకు ఒక పార్టీ రావద్దు. ఫస్ట్ నుంచి కూడా అంతే వాళ్ళది. మల్లన్న మీద గతంలో చేసిర్రు, 100 కేసులు పెట్టి. అంశం అనేది సాధారణం కానీ కవితని వ్యక్తిగతంగా విమర్శలు చేశాడు కదా, కంచం మంచం అనేది. అది కొంచెం సభ్య సమాజం ఒప్పుకునేటట్లేదు. అంటే మన తెలంగాణలో ఒక వాడుక భాష ఉంటుంది. వాళ్ళకి మనకు కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అని. కంచం అంటే తిండి, మంచం అంటే మనకి సంబంధాలు ఇచ్చిపోయి ధోరణి ఉందా అని అంటారు. అంతే తప్ప తల చెడుగా ఉండు. మన తెలంగాణలో వాడుక భాష అది. దానికి వచ్చి చంపడానికి ఏముందల్లా? నువ్వు తప్పు చెయ్యి, కేసు పెట్టు, ధర్నా చెయ్యి, ఇక్కడ ధర్నా చెయ్యి, పైకి రా, మాట్లాడతాడు, ఆయన సమాధానం చెప్తాడు. నువ్వు లీగల్ ప్రొసీడింగ్ చెయ్యి, చంపడానికి వస్తారా? ఉందా అట్లా? మన భారత రాజ్యాంగం ఉందా? చెప్పండి. వాళ్ళ అలా ఉందా? వాళ్ళ చట్టం ఉందా? కేసీఆర్ ఎన్నో మాట్లాడతాడు. ఆంధ్రలో తిట్టిండు, ప్రతి ఒక్కరిని తిట్టిండు. కేటీఆర్ నిన్న సోమరిపోతే సీఎం అన్నాడు, సీఎంని పనికి మాల సీఎం అన్నాడు, పనికిరాని సౌలా సీఎం అన్నాడు. మరి ఆయన చేసి రావాలి పోయి చెప్పండి మీరే. తప్పు కదా ఇది? కేవలం ఆ ఒక్క వార్డే కవితతో మంచం కంచం అనే ఒక ఇష్యూనే మనసులో పెట్టుకుని కవితతోటి ఇల్లీగల్ అనేది మల్లన్న ఎట్లా దాన్ని వ్యక్తిగతంలో పోతాడు అనేది ఇష్యూ. ఇప్పుడు అట్లా కాదే, దానికి అన్నప్పుడు నేను మిమ్మల్ని వ్యక్తిగత తిడతాను, నన్ను చంపుతావా? ప్రొసీడ్
లీగల్ ఉంటుంది, కేసు ఉంటుంది. భారత రాజ్యాంగం ఇది ఎమ్మెల్సీ గన్మెన్ 10 మంది ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. మీరు చూడండి గన్మెన్ కిందికి పిలుచుకొస్తారు, తప్పు కదా అది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కవిత మిగతా వచ్చిన వాళ్ళ మీద అత్యాచారం అరెస్ట్ చేసి వాళ్ళు జైలు పెట్టాలి. కవిత లేదు కదా, కవితనే పంపించని చెప్పారు వాళ్ళు. ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు కవిత పంపించింది. ఇప్పుడు మీరు విన్నారా? జెండాలు వేసుకొని వచ్చిండ్రు, ఆమెకు అప్డేట్ చేసిండ్రు, ఆమె అప్డేట్ చేస్తారు ఎప్పుడప్పుడు. వాట్సాప్ గ్రూప్ దొరికింది ఇప్పుడు, వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పారు, ఆమె పేర్లు రాసి ఇచ్చిండ్రు, అవన్నీ ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు? సుమారు 30 to 45 మెంబర్స్ ఉన్నారు. మహిళా నాయకులు కూడా ఉన్నారు. మహిళా నాయకులు ఉన్నారు. కేవలం కవిత కంచం అన్న విషయంలోనే మీరు అట్లా అన్నది, మీరు అదే ఇష్యూ మీద వచ్చి దాడి చేసి మీరు అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. కంచం మంచం వ్యక్తిగత కక్షతోటి ఇచ్చిన వాళ్ళు చంపనీకి వచ్చారంటే కంచం మంచం అంటే చంపుతారా? అరే సీఎం నిన్ననే రేవంత్ రెడ్డి కేటీఆర్ అన్నాడు, హౌలాగాడ్ అన్నాడు, చంపిండా వచ్చి కొట్టిండా, కేసు కూడా పెట్టలే. అంత మీద మాట ఇది. మాకు తెలంగాణ వాడుక భాషలో ఒక మాట ఉంటుంది, మాకు కంచం పొత్తు కాదు మంచం పొత్తు. మంచం అంటే ఇచ్చిపిచ్చి సంబంధాలు ఉండే, ఇచ్చిపుచ్చుకుని ఉండయి. ఇలా రెండవది కంచం అంటే అన్నం మాకు పొత్తు కాదని చెప్పిండు. అట్లా దానికి తప్పు అనిపిస్తే నువ్వు కేసు పెట్టు, ప్రొసీడింగ్ ఉన్నాయి కదా. మీరు అది తప్పు అనుకోవట్లేదా? మీరు తప్ప, వాళ్ళు తప్ప, మేము తప్పని అంటలేము. అక్కడ ఇష్యూ కాదు, అక్కడ కావాల్సింది దాడి చేయడం తప్పు, చంపడం తప్పు అని అంటున్నాం మేము. దాన్ని మీరు చూసుకోవాలి మీడియా పరంగా. అట్లానే ఏం జరిగింది ఎట్లున్నాడు ఇప్పుడు ఆయన పరిస్థితి? ఎట్లుంది పరిస్థితి అంటే 2 చేతులకు స్వెల్లింగ్ వచ్చింది బాగా, పట్టుకొని చేసారు. అంటే పట్టి లాగడం వలన దాడి చేయడానికి వచ్చిరా? దాడి చేయడానికే వచ్చారు. డైరెక్ట్ దాడి చేస్తానికి వచ్చి గన్ను గుంజుకుందాం ప్రయత్నాలు చేశారు. వాళ్ళు చేయంగానే ఏమంటే వాళ్ళు ఫైరింగ్ చేశారు. గన్ను గుంజుకొని తిరిగి మీ మీద అంత రియాక్షన్ అయ్యారు వాళ్ళు. అంత అవసరం ఏముంది కవితకు అలా చేయడానికి, దాడి చేయడానికి? ఏం చెప్తారన్నా మీరేంటి? నేనేమంటున్నానంటే బీసీల మూమెంట్ తెలంగాణలో నంబర్ 1 అయింది భారతదేశంలో. రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ బీసీ రిజర్వేషన్ గురించి 10 సంవత్సరాలు రూలింగ్ ఉన్నటువంటి కేసీఆర్ పట్టించుకోలేదు. ఆయన క్యాబినెట్లో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు, ఆయన క్యాబినెట్లో ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన క్యాబినెట్లో బీసీలు ఎంత మహిళలు ఉన్నారు, ఇది ఒకటి ఆయన గుండె మీద చేసుకోవాలి. ఇవాళ బీసీ మూమెంట్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ఊపందుకునే దేశంలో నంబర్ 1 పొజిషన్ తెలంగాణ ఉన్నది. కవిత ఇవాళ వచ్చి బీసీ అంటే ఆమె వెంబటి ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఆమెకు చెప్తున్నా 10 సంవత్సరాలు ఎక్కడ పోయింది బీసీ? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు బీసీలు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, అవన్నీ మర్చిపోయి ఇవాళ బీసీ నా వల్లనే వచ్చింది 42% నా వల్ల. అది అవివేకము. ఇంకొకటి, కవిత ఎంబట ఏదైతే 32 మంది 35 అటాక్ చేసిర్రో, కులపోలు లేరు, రెడ్డోలు లేరు, వెల్మోలు లేరు, వాళ్ళంతా బీసీలే. బీసీలకు ఎందుకు ఇంత తొందర? మనం బీసీల మంత ఒకటి. తీర్మానం మల్లన్న బీసీల కోసం కొట్లాడుతున్నాడు, ఒక ఎమ్మెల్సీ అయిండు. అక్కడ నన్ను రెడ్లు వచ్చిర్రా, అక్కడ ఒక రెడ్డి రాడు. ఇలా ఈ అటాక్ లో రెడ్లు రారు, ఈ అటాక్ లో వెల్మోలే ఉంటారు, వెల్మోలు ఉండరు. బీసీ సోదరులకు చెప్తున్నా, మీరు కవిత చేసేది ఫేక్ రాజకీయము, కేసీఆర్ చేసేది ఫేక్ రాజకీయము. మనం బీసీల కోసం 42 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం అందరం. అందట్లో ముంగట ఆర్ కృష్ణ ఉన్నాడు. తర్వాత మేమందరం ఎంటర్ అయ్యాం. మేము అన్ని నిరాహార దీక్షలు, ధర్నాలు ఇండియా మొత్తం చేసినాము. అందరికీ ఎరికే. బీసీ సోదరులకు చెప్తున్నా, కవిత మాటలు పట్టుకోకుర్రి, కేసీఆర్ మాటలు పట్టుకోకుర్రి. మల్లన్న వ్యాఖ్యలు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? సమర్థిస్తా. ఏడ ఉన్నావు నువ్వు బీసీ? కవిత అంశం పక్కన పెట్టండి. ఇప్పుడు ఏదైతే ఒక వాడుక భాషగా అన్న చెప్పినట్టు కంచం మంచం అనే ఒక టాపిక్ వచ్చింది, అది నేను వినలేదు. అన్న చెప్పిండు, హరిశంకర్ చెప్పిండు, నాకు తెలియదు దాని గురించి. నేను ఒకటే చెప్తున్నా, బీసీ సోదరులకు బీసీల పార్టీ వస్తుంది, బీసీలంతా ఒక్కటి ఉండాం. అలా మల్లాన్ ఉంటాడా, మన ఆర్ కృష్ణ ఉంటాడా, చిరంజీవి ఉంటాడా, జయంత్ గౌడ్ ఉంటాడా, హరిశంకర్ ఉంటాడా, ఇంట్లో అందరినీ నడిపే మునగాడు ఒక్కడే బీసీ లీడర్ అవుతాడు, ఆడే ముఖ్యమంత్రి అవుతాడు. చెప్తున్నా, అది తప్పు. బీసీ సోదరులకు తప్పు. అమ్ముడు పోతుర్రు ఓసీల దగ్గరికి. మనం పౌరుషంతో ఉండాలి. బీసీలకు 42 రిజర్వేషన్ వచ్చింది, మనం కొట్లాడ పట్టుకొచ్చింది. నరేంద్ర మోడీ ఆల్ ఇండియాలో పెడుతుర్రు. బీసీలు అందరూ కొంతమంది కార్పొరేటర్ల కోసం, సర్పంచ్ల కోసం అత్యుత్సాహంతో ఈ పని చేస్తారు. వాస్తవంగా కవిత కూడా ఈ పని చేయమని చెప్పదు, కేసీఆర్ కూడా చెప్పాడు. ఎంబటున్న బీసీలు నేను ఇట్లా చేసినా, నేను అట్లా చేసినా, కవిత దగ్గర గుర్తింపు కోసం చేస్తారు తప్ప అది మంచి పద్ధతి కాదు. బీసీ సోదరులు మానుకోవాలి. అట్రాక్ట్ చేసిన వాళ్ళందరూ లోపటేయాలి. మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి ఒకసారి చూపిస్తా మీకు. అయిపోయింది. క్లూ టీమ్స్ పైన చూస్తున్నారు.
ఒకసారి మీరు చూస్తే పరిశాన్ అవుతారు. పనికి రాకుండా చైర్లు టేబుల్స్ మీరు చూడండి పరిశాన్ అవుతారు చూస్తే. లేదు, అంత బ్లడ్ కనబడుతుంది గ్రౌండ్ లో. అవును మరి ఎంతమంది వందల మంది వచ్చిర్రు. మా 10-15 మంది మీద అటాక్ అయింది. గన్మెన్ షెట్టే తడిసిపోయింది. నీ పైన దాడి నా పైన కూడా దాడి అయింది. ఇగో ఎట్లా వచ్చిర్రో చూడండి. లోపలికి రెస్పాండ్ అవుతున్నాడా? మాట్లాడుతున్నాడు. ఏసీబీ గారు కూడా మాట్లాడిరు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. బ్లూ టీమ్స్ అన్ని చూస్తున్నాయి. అయినాక మేము పైకి తీసుకుని చూపిస్తాం. మెడికల్ కి ఏమన్నా పోతున్నాడా? తీసుకపోతాం. పోలీస్ అకార్డింగ్ టు పోలీస్ కదా. పోలీస్ ప్రకారం వాళ్ళ ప్రకారం లీగల్ ఏం చేసుకుంటారో వాళ్ళ ప్రకారం మేము చేస్తాం. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? తీన్మార్ మల్లన్న ఇంత దౌర్జన్యంగా దాడి చేస్తారు. నెక్స్ట్ మేము ప్రజలకు వివరిస్తాం, ప్రజల ముందుకే పోతాం. ప్రజలు అన్ని గమనిస్తారు. వాళ్ళకి నాశన కాలం తయారైంది, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా? ఈ పరిస్థితుల్లో ఆ విషయాలు మాట్లాడడం అసంపృక్తం. నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. వాట్ యు ఆర్ ఆస్కింగ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ ధర్నా గురించి, ఈ దాడి గురించి మాట్లాడాలి, ఈ అత్యాయతం గురించి మాట్లాడడం గురించి అది అవసరం లేదు. ప్రజల జాగృతి నాయకులు వచ్చినప్పుడు ప్రజల మద్దతు ఉందా లేదా, బీసీల మద్దతు అది కావాలి మాకు. జాగృతి నాయకులు వచ్చినప్పుడు మహిళా స్టాఫ్ ఉన్నారు లోపల? ఉంటారు. మహిళా స్టాఫ్ కాదు, మహిళలు సిబ్బంది కాదు, మహిళలు కలవడానికి వస్తారు రోజు. గ్రీవెన్స్ మీద బాధితులు వచ్చారు, వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ ముందే జరిగింది. వాళ్ళకి దెబ్బ తాకినాయి, వాళ్ళ మీద దాడి చేసి దెబ్బలు తాకినాయి. వాళ్ళకు కూడా అద్దం వాళ్ళు కొడితే అద్దం వచ్చి తాకింది. వాళ్ళ మీద పడి మొత్తం ఎంతమంది ఇంజూర్ అయ్యారు ఇప్పుడు ఇష్యూలో? చాలా మంది అందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేశారా? వెళ్తున్నారు, చేయలే ఇంకా చేస్తున్నారు. అయితే సీసీ కెమెరాస్ ఉన్నాయా? తీసేశారా? ఫస్ట్ అక్కడే జరిగింది, కానీ మన వాళ్ళు వీడియోలు తీసిండ్రు. కొన్ని విజువల్స్ దొరికి మీకు చూపించినా కదా, వచ్చినాయి. అవి ఇంకా చాలా ఉండే. మీకు అన్ని ఇప్పుడు వస్తాయి, అన్ని పంపిస్తాం. ఎలా చూడొచ్చు దాడి? రాజకీయ కక్షనే అనుకోవచ్చా, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడానికి వచ్చిరా? రాజకీయ కక్షనే ఇది. ఒకటి మాట్లాడుతుండు కదా, అంతం చేయాలనుకుంటారా? బీసీ నిదానం చేయాలి. అతను ఒక స్లోగన్ ఇచ్చాడు 2028లో బీసీ సీఎం అని. ఆ మాట్లాడకుండా చేయాలని. మిగతా సంఘాలు పోయి సీఎం పోయి సన్మానాలు చేసుడు, పోటీపడి సన్మానాలు చేసుడు, పోటీపడి ఫోటోలు దిగుండు. ఇతను దిగుతలేడు కదా. బీసీ చేసి పొలిటికల్ చేసి తిరుగుతలేదు కదా. నేను చైర్మన్గా ఉన్నాను, నేను కోఆర్డినేట్ చైర్మన్గా ఉన్నాను. మేము పోలే కదా, మళ్ళా పోలే కదా. వాళ్ళు రోజు పొద్దున తిరుగుతున్నారు కదా. అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకురు. కవితను ఏమన్నాడు, ఒక మాట అన్నాడు, మీకు ఏం అవసరం? బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కొత్త ఉద్యమం ఎందుకున్నావు? పూలే విగ్రహం అంటది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, పూలే విగ్రహం ఉన్నారా? మహిళల రిజర్వేషన్ అంటది. ఫస్ట్ 5 ఏళ్ళు మహిళనే మంత్రి లేడు ఆయన క్యాబినెట్లో. ఇప్పుడు ఏం చేసింది ఈమె? ఇవన్నీ తను మాట్లాడుతున్నాడు. మిగతా వాళ్ళు మాట్లాడంత మాత్రాన ఈయన మాట్లాడితే కోపం మీదకి నీకు? నువ్వు రాజకీయంగా ఎదుర్కోవాలి, ప్రజలకు చెప్పాలి. ప్రజలు న్యాయం నిర్ణీత లాస్ట్కు పబ్లిక్ డిసైడ్ ఎవ్రీథింగ్. అది ఇంపార్టెంట్. ఈ ఘటన మీద కవితను నేరుగా ఏమడుగుతారు? కవిత అరెస్ట్ చేయాలని అడుగుతాం మేము. క్షమాపణ చెప్పాలి బీసీ జాతికి, మొత్తం ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. డిమాండ్ చేస్తున్నాం. కవిత జాగృతిని ఇట్లా పంపించడము, వీళ్ళ పంపించి దాడి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని డిమాండ్ చేస్తున్నాను. అంటే ఈ కేసులో ఆమె మీద కేసు పెడుతున్నారు ఈ ఇష్యూలో 100%. ఇంకా అందులోకి డౌట్ ఎందుకు? ఇక ఆమెనే పంపించిందని చెప్తారు కదా వచ్చిన వాళ్ళు. పూర్తి నైతిక